ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ దేవిని కుకింగ్ స్టైల్. ఇప్పుడు వచ్చేసి మనం గోంగూర చికెన్ వండుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, గోంగూర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకొచ్చేసి చికెన్. ఇప్పుడైతే బాగా కళాయి పొయ్యి మీద పెట్టి వెలిగించుకుందాం. ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చినాయి చూడండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అలా బ్రౌన్ కలర్ వచ్చింది. ఈసారి చికెన్ అయితే వేసుకుందాం. చికెన్ వేసాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా వేపుకుని అది సిమ్లో పెట్టుకోవాలి, అయితే అడుగడుతుంది. బాగా వేపుకున్న తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. టమాటా ముక్కలు అదైతే వేపుకోవాలి ఫ్రెండ్స్. వేపుకున్న తర్వాత కొంచెం అయితే సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే వేగినాయి చూడండి. ఇప్పుడైతే మనమైతే గోంగూర వేసుకుందాం. గోంగూర వేసుకున్న తర్వాత అదైతే సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. మగ్గిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మగ్గింది. ఇంకా కొంచెం మగ్గాలి. పేస్ట్ వేసుకున్న వాళ్ళు పేస్ట్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ ఆకులుగా వేసుకోవచ్చు. ఇంకో చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గింది. ఇదైతే మగ్గుతుంది ఫ్రెండ్స్. మీరు సాల్ట్ తగినంత చూసుకుని వేసుకోండి. కారం గట్టను నేనైతే మాకు సరిపోయినంత కారం వేసాను. ఇప్పుడైతే చూడండి కొంచెం వాటర్ అయితే పోద్దాం. కొంచెం వాటర్ పోసిన తర్వాత దీన్ని అయితే మూత పెట్టేసి కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి కొంచెంసేపు అయితే ఉడకనిద్దాం. ఉడకనిచ్చాక ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఉప్పు అయితే చూసుకుని వేసుకుని మరి అంటే చూడండి ఉడుకుతుంది. ఇప్పుడైతే మనమైతే గరం మసాలా వేసుకుందాం. చూడండి గరం మసాలా అయితే వేసాను. కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఉడికింది చికెన్ అయితే. ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని అంతే అయిపోయింది. మన చికెన్ గోంగూర చికెన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.